ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్ల వలె ఉన్నాను. పెద్ద మనిషి దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గురించి నీవెందుకు అతిశయిస్తున్నావు? వంకర పనులు చేయాలని నీవు పథకం వేస్తుంటావు. నీ నాలుక పొదనుగల కత్తిలా ఉంది, ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది. మంచి కంటే కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. సత్యం పలుకట కంటే ఎక్కువగా అబద్ధాలు చెప్పడం నీకు ఇష్టం. నీవు నీ అబద్ధాల నాలుక మనుషులను బాధించడానికే ఇష్టపడుతుంది. అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను పట్టి నీ గుడారం నుండి బయటకు లాగవేస్తాడు. సజీవుల దేశంలో నుండి ఆయన నిన్ను వెలతో పిలుస్తాడు. మంచి వాళ్ళు ఇది చూసి దేవుణ్ణి గౌరవిస్తారు. వారు నిన్ను చూసి నవ్వి ఇలా అంటారు, దేవుని మీద ఆధారపడిన ఆ మనిషికి ఏమి సంభవిస్తుందో చూడండి. ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దాన్ని మూర్ఖంగా నమ్ముకున్నాడు. అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలివ మొక్కలా ఉన్నాను. నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకున్నాను. దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను. నీ అనుచరుల సముఖంలో నీవు మంచివాడినని నేను ప్రకటిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.